బాలు మీనాలు వేకుజామునే పూలు కొనడానికన్నట్టు సంతకెళ్తారు. ఇద్దరు చక్కగా కారులో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మీనాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఎప్పుడూ రాలేదండి. నిద్ర లేసినప్పటి నుంచి గిన్నెలు కడుక్కోవడం, ఏం వంట చేయాలి, ఏం సామాన్లు కొనాలి ఇదే ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఏ పూలు కొనాలి, ఎన్ని దండలు కట్టాలి ఇలా ఆలోచిస్తున్నాను అంటే, అవును మరి నువ్వు అలానే ఆలోచించాలి. ఓనర్ కదా! ఓనర్లు అలాగే ఆలోచించాలి అన్నట్టు మాట్లాడతాడు. పూలన్నీ తీసుకొని కార్ డిక్కీలో పెడతాడనమాట. ఇక వీళ్ళిద్దరిని చూసిన మీనా వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సంతోషంగా ఉండండి అని బ్లెస్ చేసి వెళ్తుంది. అయితే బాలు మీనా విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఇది ప్రభావతికి షాకింగ్ నిర్ణయం అనమాట. ఏంటంటే ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకో. ఇప్పుడు చూడు మీనా ఒక్క పూట లేకపోతేనే టిఫిన్లకి అందరిని రోడ్ల మీద వదిలేసావు. మేము ఇంకా అన్నదానాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని ఎదురు చూసుకొని తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అందుకని ఇంటి పనిని వంట పనిని చేసే అమ్మాయిని పెట్టు అంటే ఇప్పుడేమంట ఇప్పుడు ఎందుకంట పని మనిషి అన్నట్టు మాట్లాడుతుంది. మీనా ఇంకా చాలా బిజీ అయిపోతుంది. నీ ఇద్దరు కోడళ్ళ కన్నా నా భార్య ఎక్కువ సంపాదిస్తోంది కదా, మరి తనకి చాలా బిజీగా ఉంటుంది. అందుకని ఇంట్లో పనులు నువ్వే చూసుకో, పని మనిషిని పెట్టుకున్నట్టు చెప్తాడు. ఆ మాటలు ఆమెకు నచ్చదనమాట. ఎందుకంటే మీనా సుఖపడిపోవడం ఆమెకి ఇష్టం ఉండదు కదా. ఇక ప్రభావతి నిద్రపోతూ ఉంటే వేకుజామున పూలదండలు కావాలన్నట్టు ఇద్దరు మనుషులు వస్తారనమాట. పెళ్లి దండలు కావాలమ్మా అని వాళ్ళతో కూడా ఎటకారంగా మాట్లాడుతుంది. ఎవరు పోయారంట అంటూ. శుభమా అని పెళ్లిదండ్రుల కోసం వస్తే ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, మీ ఇళ్లలో ఇలాంటి టైంలోనే పెళ్లి చేసుకుంటారా అన్నట్టు మాట్లాడతాడనమాట. మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మేము ఆల్రెడీ ఒక దగ్గర ఆర్డర్ ఇస్తే వాళ్ళ అత్తగారు చనిపోయారంట, అందుకే మీ దగ్గరకు వచ్చామన్నట్టు చెప్తే మీనా విషయంలో బాగా కోపం అయిపోతుంది. ఏ టైం పడితే ఆ టైంలో వస్తున్నారు అన్నట్టు మీనాను తిట్టుకుంటూ